ఆదియోగి గురుపీఠం యోగి శిక్షణ సెంటర్ ప్రారంభోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల జిల్లా కేంద్రంలోని నల్లకుంటలో వాల్మీకి భవన్ నందు ఆదియోగి గురుపీఠం యోగి 13 రోజుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ప్రతిరోజు యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా అనేది భారతదేశంలో పుట్టిన 5000 సంవత్సరాల నాటి ప్రాచీనమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసం. యూజ్ అనే సంస్కృత పదం నుండి ఇది వచ్చింది. దీని అర్థం శరీరం మరియు మనసును ఏకం చేయడం లేదా కలపడం. ఆసనాలు, ప్రాణాయామం, శ్వాస నియంత్రణ అని అన్నారు. పూర్వకాలంలో ఋషులు యోగా సాధనతోనే అడవుల్లో చాలా కాలం పాటు తపస్సులు చేశారని, అలా వారు ఆరోగ్యాన్ని కాపాడుకున్నారన్నారు. యోగా ప్రాధాన్యాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. తీసుకోవాలి. ప్రయాణం చేస్తున్నారు. అందరూ కూడా ఐస్ని క్లోజ్ చేయండి. మీ ప్రాణశక్తి తల మాడబాగా మళ్ళొకసారి ఎట్లా చేతులు రబ్ చేయండి. కళ్ళు తెరవకండి. ఇప్పుడు 2 చేతులని అరచేతి గుంటలు కళ్ళపై ఉంచుకోండి. ఆ వేడి చేతులని కళ్ళపై ఉంచుకోండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి 2 చేతులు రబ్ చేయండి. కళ్ళు తెరవకండి. ఇప్పుడు మెడ భాగం, భుజాల భాగాలను బాగా ప్రెస్ చేయండి చేతులతో. మెడ, భుజాలు, అలాగే ఛాతి భాగం దగ్గర, పొట్ట భాగం దగ్గర, తొడల భాగం దగ్గర నేలకు నమస్కారం చేసుకోండి. యోగా చేయలేదు. దయచేసి అంటే చెప్పినది సత్యమే చెప్పడం జరిగింది. మన నిజ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. ఆ గోల్ని సాధించడంలో మన యోగా కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మనం ఒక మైండ్ని కరెక్ట్గా పెట్టి ఆ యోగా సాధన చేసేవారికి, సాధన చేయని వారికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మన యోగా అనేది మన మంచి జీవితంలో ఈరోజు యావత్ ప్రపంచంలో అంటే పాశ్చాత్య దేశాల్లో యోగాని అభ్యసించడంలో, యోగా ద్వారా వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకునే వాళ్ళు చాలామంది కూడా వారి వ్యాసాల్లో చెప్పడం జరుగుతుంది. యోగా అనేది ఒక ప్రాచీనమైన ఒక గొప్ప వరం మన భారతదేశానికి. వాళ్ళు యోగాను అభ్యసిస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలా యోగాను అభ్యసించడానికి వచ్చిన మీ అంతా కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఖచ్చితంగా గౌరవ గురువు గారు చెప్పిన, శివగారు చెప్పిన విధంగా యోగాని అభ్యసించాలని